మరి లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాల్లో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేతును, చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గల వారికి భయపడుడి అని మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు అక్కడ మనం వినగలం. అయితే దాన్ని ఇంకొద్దిగా వివరంగా మనం చూడాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో కూడా మాటలు అక్కడ మనం చూడగలము. 28వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను తను ఏర్పరచుకొని వారికి కొంత వాక్యాన్ని నేర్పించి మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి, నశించినటువంటి ఇశ్రాయేలీల దగ్గరకు మీరు వెళ్ళండి, అన్యజనుల వద్దకు వెళ్ళకూడదు అని చెప్తూ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు అక్కడ చెప్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 14వ వచనంలో మరి అక్కడ మనం చూసినట్లయితే, ఎవరైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటి నేను పట్టణంనైనా విడిచిపోనప్పుడు మీ పాదధూళి అక్కడ దుడిపివేయండి అని 16వ వచనంలో అంటున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులయుండుడి, మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళితే శ్రమలు వస్తాయి అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఎంతో బాగానే ఉన్నాం, ఎవరు మనల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎలాంటి పాపపు పని మనం చేసినా కూడా ఎవరు కూడా మనల్ని వ్యతిరేకించలేరు. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అన్నీ కూడాను మనకు వ్యతిరేకతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అబ్బో వీళ్ళేదో కొత్త దేవుణ్ణి తీసుకొచ్చారు, కొత్త భక్తి నేర్చుకున్నారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా, ఎందుకు అంటే వాళ్ళలో నుంచి మనం ప్రత్యేకంగా పక్కకు వచ్చాము కాబట్టి ఏ పని చేసినా కూడా వాళ్ళకన్నీ మనల్ని వ్యతిరేకంగానే చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏమైనా చేయటానికి కూడా వెనుకాడనటువంటి స్థితి. ఇప్పుడు సమాజంలో మనం చూసినట్లయితే, మన దేశంలోనే మనం చూసినట్లయితే యేసు ప్రభువుని ప్రకటిస్తున్నటువంటి వారికి అనేకమైనటువంటి హింసలు ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అది కుటుంబ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, మరి ప్రజల పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారి శిష్యులకి ఏ పాఠం అయితే నేర్పించాడో ఆ పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. శిష్యులకు ఏం చెప్తున్నాడు? మరి దేహమును చంపిన తరువాత ఏమీ చేయలేనటువంటి వారికి మీరు భయపడకండి, ఆత్మను దేహమును నరకములో పడవేయగల శక్తి గల వానికి మీరు భయపడండి అంటూ ఉన్నాడు. ఎవరైనా మనల్ని కొట్టారనుకోండి, చచ్చిపోయేవాడికి కొడతారు, చనిపోయిన తర్వాత మనల్ని ఏమైనా చేయగలుగుతారా? ఇంకేం చేయలేరు. ఆ శవాన్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అలాగే ప్రభు చెప్తున్నటువంటి మాట కూడా అదే. దీంట్లో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఒక మానవుడు అంటే మరి ఆత్మ దేహము కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఒక మాటని చెప్తున్నాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నాడు. ఆత్మ మనలను జీవింపచేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, బాగాలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాము? నా చెయ్యి బాగాలేదండి, నా కాలు బాగాలేదండి, నా పొట్టలో బాగాలేదండి, నా తలకు బాగాలేదండి అని చెప్తాం. నా అని మాట్లాడుతున్నామంటే ఎవరు మాట్లాడుతున్నాము? నా అని ఆంజనేయులని పేరు కలిగినటువంటి నేను, నా శరీరము, నా చెయ్యి అంటూ ఉన్నా. అదే సపోజ్ నేను మరణించాను అనుకోండి, నా దగ్గరికి చూడటానికి వచ్చారు మీరు, సపోజ్ చెప్తా, నేను ఇప్పటివరకు వాక్యం చెప్పాను, తర్వాత నాకు ఏదైనా జరిగి నేను ఏదైనా అయిపోయినప్పుడు నా దగ్గరికి చూడటానికి వచ్చినప్పుడు ఉదయం మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాడండి ఆంజనేయులు గారు,
మరి ఆంజనేయులు గారు ఏరండి ఇంకా లేరా అంటే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా, మీ దగ్గరికి వచ్చి ఉదయాన్నే వాక్యం చెప్పాడు, తర్వాత తను వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ ఉన్నారు కదా, ఒక బాడీ ఉంది కదా, అది ఎవరు? ఆంజనేయులు కదా అంటే, మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను ఆత్మకే చెందుతుంది. మనం ఏది చెప్పినా కూడా అది ఆత్మకే చెందుతుంది. అందుకే చెప్తున్నాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది కానీ శరీరము కేవలము కూడాను నిష్ప్రయోజనము. ఎవరైనా చనిపోయినప్పుడు ఒక మంచి వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ వాక్యం అనేది చెప్పకుండా మెసేజ్ అనేది, చనిపోయినప్పుడు మెసేజ్ చెప్పరు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో చెప్తారు, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటున్నాడు. అంటే ప్రతి మనిషి ఈ లోకంలో తిరుగుతున్నటువంటి, జీవిస్తున్నటువంటి ప్రతి మనిషిలో కూడా రెండు ఉన్నాయి. ఆది కాండంలో మనం చూసినట్టయితే నేలమంటితో నరుని నిర్మించి నరుని మరి నాసికారంధ్రముల్లో దేవుడు జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించుతున్నటువంటి ఆత్మయ్యాడు, జీవాత్మయ్యాడు. అంటే మన దగ్గర ఏమున్నాయి? ఒకటి మంటి దేహం ఒకటి ఉన్నది మన శరీరంలో, ఇంకొకటి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మనలను నడిపిస్తుంది. మనము ఎంత శక్తి కలిగినటువంటి వారమైనా, ఎంత జ్ఞానము కలిగినటువంటి వారమైనా, ఎంత బలవంతులమైనా కూడా ఒకరోజు మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవాల్సిందే. నేను బలవంతుణ్ణి, నేను ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ ఉంటానంటే అది ఒప్పుకోదు. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఎలాంటి వారమైనా, ఎంతటి వారమైనా దాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే అయి ఉన్నాము. అయితే మనం అనుకోవచ్చు, లోకంలో ప్రతి మనిషి అనుకున్నది ఏంటంటే మన్ను మన్నులోకి వెళ్ళిపోయింది, గాలి గాలిలోకి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకేమీ లేదు అని. కానీ అసలు కథ ఎక్కడ మొదలవుతుంది? మరణంతో మొదలవుతుంది అసలు కథ. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతే ఆత్మ జీవించే ఉంటుంది, అది యుగయుగాలు తరతరాలు ఉంటుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అందుకే లోకంలో చాలామంది చెప్తా ఉంటారు, మంచి మంచి కార్యాలు చేస్తూ, పుణ్య కార్యాలు చేస్తూ, మంచి మంచి పనులు చేసేటప్పుడు చెప్తూ ఉంటారు, స్వర్గము నరకం అనేవి ఉన్నాయి, మనం చేసినటువంటి క్రియలను బట్టి స్వర్గానికి నరకానికి మనం వెళతాము అని. కానీ బైబిల్ కూడా చెప్తూ ఉంది, నిత్య జీవము నిత్య అగ్ని గుండము. నిత్య జీవము నిత్య అగ్ని గుండము. నిత్య జీవం అంటే వాళ్ళు చెప్పేటువంటి ఆ స్వర్గాన్ని, నిత్య జీవం అంటే దేవుడు ఉండేటువంటి రాజ్యము, ఎల్లప్పుడూ ఉండేటువంటి రాజ్యము అని బైబిల్ దాన్ని చెప్తా ఉంది. అయితే మనల్ని సృజించినటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది కాబట్టి దానిని ఎక్కడికి పంపించాలన్నా దేవునికి మాత్రమే అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకెవరికి కూడా ఆ అధికారము లేదు. మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి ఎక్కడికి పంపించాలన్నా, నిత్య జీవంలోకి పంపించాలన్నా, నిత్యాగ్ని దండంలోకి పంపించాలన్నా దేవుడు మాత్రమే అధికారము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే చెప్తూ ఉన్నాడు, ఇందాక మనం చదువుకున్నటువంటి దానిలో, ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగల శక్తి గలవానికి మీరు భయపడి ఉండండి అంటూ ఉన్నాడు. పరలోకానికి పంపించాలన్నా, నరకానికి పంపించాలన్నా దేవుడు మాత్రమే శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలము. 34, 41 వచనాలు అక్కడ మనం చదువుకున్నట్లయితే, యేసు ప్రభు వారు తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన అక్కడ గొర్రెలను మేకలను వేరు చేసేటువంటి విధముగా అక్కడ రాస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి అంటూ ఉన్నాడు. మరి దేవుడు ఏ రాజ్యాన్ని మనకు సిద్ధపరిచాడు అంటే, ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకోగలం, మన పౌరస్థితి పరలోకమందున్నది అని. మనం ఎక్కడి నుంచి వచ్చామో, దేవుని దగ్గర నుంచి మనం వచ్చాము, దేవుని రాజ్యంలో నుంచి మనం ఇక్కడికి వచ్చాము, ఆ రాజ్యానికి మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకో మాట కింద మనం చదువుకున్నట్లయితే 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూచి, శపించబడినటువంటి వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి
నిత్యాగ్నిలోనికి పోడి అంటున్నాడు. అపవాది అంటే కింద రాస్తున్నాడు సాతాను అని. అది ఎవరి కోసం సిద్ధపరచబడింది? అది సాతానుకు, వాని యొక్క దూతలకు మాత్రమే అది సిద్ధపరచబడింది. కానీ మనం ఏమవుతున్నాము? వానికి సిద్ధపరచబడినటువంటి రాజ్యములోకి మనము వెళుతూ ఉన్నాం. ఎందుకు వెళుతూ ఉన్నాము అంటే, మనము దేవునికి అయిష్టంగా జీవించినప్పుడు దేవుడు అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. అందుకే ఇందాక చెప్పాడు, ఎవరికి భయపడాలంట? వీటి మీద ఎవరికైతే అధికారం ఉన్నదో పరలోకానికి మనల్ని పంపించడానికి, నరకానికి పంపించడానికి ఎవరికైతే అధికారం ఉన్నదో వారికి మీరు భయపడండి అంటూ ఉన్నాడు. పరలోకం గురించి మనం చూసినట్లయితే, పరలోకంలో ఏమున్నాయో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో పరలోకం గురించినటువంటి వర్ణనను కొద్దిగా మనం అక్కడ చూడగలము. పరలోకం వెళ్ళినటువంటి వారి గురించి రాస్తూ అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 21వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అంటున్నాడు. పరలోకంలో ఏముంది? దేవుడు ఉన్నాడు, దేవుని నివాసం ఉన్నది. అక్కడ మనం వెళితే ఏముంటాడు? దేవుడు మనతో కూడా ఉంటాడంట. అంతేకాకుండా మనం ఏమై ఉంటాము? దేవుని ప్రజలై ఉంటాం. దేవుని పిల్లలముగా, దేవుని ప్రజలముగా అక్కడ మనం ఉంటాము. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. సదాకాలము కూడా దేవుడు మన తోడుగా మనం ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే, మనము పరలోక రాజ్యంలో మనం ఉండేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు చెప్తున్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక అక్కడ ఉండనే ఉండదు. ఈ లోకంలో మనం కొంతకాలం దుఃఖపడవచ్చు, కొంతకాలం బాధపడవచ్చు, కొన్ని కాలం శ్రమలు పడవచ్చు. కానీ ఎప్పుడైతే పరలోక రాజ్యంలో దేవునికి భయపడి పరలోక రాజ్యానికి మనము ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యానికి మనం చేరుకుంటామో, అక్కడంట ఆయన దేవుడు మనకు తోడై ఉంటాడంట. ప్రతి కన్నుల బాష్ప బిందువులను, ఇంకా మనకి కన్నీరు అనేది లేకుండా దేవుడు చేస్తాడు. దుఃఖమైనను వేదనైనను ఇక మరణమైనను ఇక ఉండనే ఉండదు. ఇంకా మరణం అనేది ఉండనే ఉండదు. దేవునితో సదాకాలం కూడా మనము ఉండేటువంటి వారముగా ఉంటాము. అంతేకాకుండా 7వ అధ్యాయము 15వ వచనంలో కూడా కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోవచ్చు. దేవుని సింహాసనము ఎదుట ఉంది, రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచూ ఉన్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలనే తగలదు. దేవుని సన్నిధిలో మనము గనక ఉంటే ఇక్కడ ఆకలి దాహము దప్పిక అనేది ఉండనే ఉండదు. అక్కడ ఏ ఎండగాలి అయినను సూర్యుని వేడైనా కూడా మనకు తగలనే తగలదు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇంకా ఎప్పుడు కూడా సంతోషమే. ఏం చేస్తుంటారంట వాళ్ళు? దేవుని ఆలయంలో ఉండి రాత్రి పగళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. దేవుణ్ణి స్తుతిస్తూనే, సేవిస్తూనే, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. మనకి వేరే పని లేదు. ఇక్కడైతే మనం కొంత సమయానికి వస్తాము, దేవుని ఆలయంలో కొద్దిసేపు దేవుణ్ణి స్తుతిస్తాము, మన పని పాటలకు మనం వెళ్తాము, మన కష్టాలు సుఖాలు మన బాధలు అన్నీ కూడా ఈ లోకంలో ఉంటాయి. కానీ అక్కడ ఉన్నప్పుడు రోజు కూడా అదే పరిస్థితి. ఇంకా దేవుణ్ణి స్తుతించడం, ఇంకా వేరే పని లేదు కదా. మనకు ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, మరి దుఃఖము లేదు, వేదన లేదు, ఏడుపు లేదు. కాబట్టి ఏం చేస్తుంటారంట? ఎల్లకాలం కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారంట. మరి ఇంకొకటి ఉంది కదా, నరకం ఉంది కదా, దాన్ని చూద్దాము. 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అంటూ ఉన్నాడు. ఎక్కడుంటారంటే వీళ్ళంతా దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వాళ్ళంతా కూడాను ఎక్కడుంటారంటే అగ్ని గంధకములతో మండేటువంటి గుండముల వాళ్ళు ఉంటారంట. అంటే అగ్నిలో కాలుతుంటే ఎలాగుంటుంది? మంటగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. మనము ధనవంతుడిని చూస్తాం. మనము లూకాసు వార్తలో లాజరు ధనవంతుడు ఉన్నటువంటి పరిస్థితి. ధనవంతుడిని అక్కడ మనం చూడగలం. తండ్రివైన అబ్రహామా, ఈ మంటలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఒక చుక్క నీరు పంపించయ్యా అన్నాడు.
ఏమంటారు దాన్ని? వేదనకరమైనటువంటి స్థలం, ఎల్లకాలము కూడా కష్టంగా ఉండేటువంటి ఆ స్థలం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనంలో కొంత వర్ణన అక్కడ మనము చూడగలము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యుగ సమాప్తి యందు జరిగేది ఏంటంటే, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఏముంటాయంటే అక్కడ అగ్నిగుండంలో కాలుతూ ఉంటాం కదా, ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకును. మరి అగ్ని ఆరదు, పురుగు చావదని దాని గురించినటువంటి వర్ణనను యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, రెండిటి మీద అధికారం కూడా దేవునికి ఉంది కాబట్టి ఆయనకు భయపడేటువంటి వారముగా మనము ఉండాలి అంటున్నాడు. దేవునికి భయపడేటువంటి వారముగా మనం ఉండాలి అంటున్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాటను అక్కడ మనము చదువుకోగలము, దేవునికి భయపడేటువంటి వాళ్ళు అని. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును అంటున్నాడు. ప్రతి జనములో ఎవరనేది భేదం లేదు. లోకంలో ఉన్నటువంటి మానవుడుగా జన్మించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటారో వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించడం అంటే ఏంటి? ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన రాజ్యం ఏంటి? ఇందాక మనం చదువుకున్నాం, ఆకలి దప్పులు ఉండవు, మరణం అనేది ఉండదు, వేదన అనేది ఉండదు, సూర్యకాంతి అక్కడ మనకు అక్కర్లేదు, సూర్యుని కాంతి వేడి మనకు తగలదు. సదాకాలము దేవుని మందిరములో మనం ఉండి ఆయనను సేవిస్తూ ఆయన స్తుతించేటువంటి వారముగా మనము ఉంటాం. దానికోసం ఏం చేస్తాడంటే ఆయన ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి మనల్ని అంగీకరిస్తాడంట. ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేటువంటి వాళ్ళని ఆయన అంగీకరిస్తానని చెప్తా ఉన్నాడు. ఆ భయం అనేది, దేవుడు అంటే భయం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండవలసినటువంటిది ఉంది. ఆ భయం అనేది ఎలాగ ఉండాలంటే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాటని రాస్తూ చెప్తూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో 14వ వచనంలో మనము కొన్ని మాటలు మనం చదువుకోగలము. 14వ వచనంలో చూస్తే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొని వస్తాడు అంటూ పైన చెప్తున్నాడు 13వ వచనంలో. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వాళ్ళను మానవ కోటికి ఇదే విధి. ప్రతి మానవుడు, ఇందాక ప్రతి జనము అన్నాడు, ప్రతి మానవ కోటికి ఇది కట్టడ, ఇది విధి. అంటే దేవుడు ఏదో ఆజ్ఞ ఇచ్చాడని మనము భయపడేటువంటి వాళ్ళముగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, బజార్లో వెళ్తున్నప్పుడు పోలీసులు కేసు రాస్తున్నారు. హెల్మెట్ లేకపోతే ఎంత, లైసెన్స్ లేకపోతే ఎంత, ఇన్సూరెన్స్ లేకపోతే, పొల్యూషన్ లేకపోతే అని. మనం ఎందుకు భయపడుతున్నాం? వారు అధికారులుగా వారికి ఆ భయం అనేది ఎలాంటిదంటే మనకి వేరే రకమైనటువంటి భయం, అది శిక్ష వస్తుందేమన్నటువంటి భయం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము? అసలు రాజ్యమే అది మంది. మనం ఆ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, దేవుడు ఉండేటువంటి నివాసంలో నుంచి మనం వచ్చాము. అది మనది. అక్కడ ఉన్నాడు ఎవరు? మన పరమ తండ్రి, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ దేవుడికి మనము భయపడాలి అంటే ఎందుకు భయపడాలి? దేవుడు ఏదో శిక్షిస్తాడని భయపడటం కాదు. దేవుడికి ప్రేమ కలిగి దేవునికి భయపడేటువంటి వాళ్ళముగా ఉండాలి. మన తల్లిదండ్రులు మనల్ని శిక్షించారనుకోండి, ప్రేమతో శిక్షిస్తారా, కక్షతో శిక్షిస్తారా? ప్రేమతో శిక్షిస్తారు. ఆ ప్రేమను మనము కూడా కలిగి ఉండి దేవునికి భయపడేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాటలను అక్కడ రాస్తూ ఉన్నాడు దేవుడు, రాయిస్తూ 14వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు వారు మాట చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. అంటే దేవునికి లోబడి దేవునికి భయపడి ఉండాలి అంటే మనము కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళముగా ఉండాలి. దేవుడు అంటే ప్రేమ కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. ప్రేమతో దేవునికి భయపడాలి. కానీ దేవుడు ఏదో చేస్తాడని భయపడితే ఏం చేస్తాము? పక్కకు వెళ్ళినప్పుడు తప్పు చేస్తాం. అధికారులను చూసి మనం భయపడుతూ ఉన్నామంటే
అక్కడ హెల్మెట్ కేసులు రాస్తున్నారంటే 2 టౌన్ ఎదురుగా, ఇక్కడ మన పాలెం ఎదురుగా రాగానే వెనక్కి బండి తిప్పుకొని సందులోంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని దగ్గర అలా కుదురుతుందా? దేవుడు ఎక్కడ ఉన్న మనల్ని చూస్తాడు. మనం అనుకోవచ్చు మనం ఎవరు చూడకుండా పాపం చేస్తున్నామేమోనని, కానీ భయము కలిగి పాపము చేయటం మానుకోవాలి. కానీ మనము పాపము చేస్తే దేవుడు ఎక్కడ ఉన్నప్పుడు మనలను చూస్తాడు. మత్తయి సువార్తలో ఒక మాటను చూసి మనం అనుకుంటాము, ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ మాట వాడుతూ ఉంటాం. ఎక్కడ 2-3 నా నామముతో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న దేవా, మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాము, మా మధ్యలో నువ్వు ఉండి మా మాటలు వినయ్యా అని మనం అడుగుతాం దేవుణ్ణి. కానీ పాపం చేసేటప్పుడు అనుకుంటామా? ఇద్దరు కలిసి పాపం చేసేటప్పుడు 3వ వ్యక్తిగా దేవుడు అక్కడ ఉన్నాడని మనం ఆలోచన చేస్తున్నామా? చెయ్యం. అవసరాలు మాత్రం దేవుని దగ్గర నుంచి రావాలి. నువ్వు ఇచ్చావు కదయ్యా మాకు ఆ మాట, వాగ్దానము, ఇద్దరం కలిసి 10 మంది కలిసి సంఘంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాము, ఈ ప్రార్థనకు నువ్వు జవాబు ఇయ్యయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా, మా మధ్యలో మాకు తెలుసు అయ్యా అని చెప్తాం. మరి పాపం చేసేటప్పుడు ఇద్దరం కలిసి పాపం చేస్తున్నాము, ఇద్దరం కలిసి అబద్ధాలు చెప్పుకుంటున్నాము, ఇద్దరం కలిసి చాడీలు చెప్పుకుంటున్నాము, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాము. మరి 3వ వ్యక్తిగా దేవుడు అక్కడ ఉన్నాడని మనం ఎందుకు అనుకోము? దేవుడు ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. మనము ఆలోచన నోటికి రాకముందే మన హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడు మన ఆలోచనలన్నీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రేమతో భయము కలిగి అధికారులకు భయపడి మధ్యలో బండిని తిప్పుకొని వెనక్కి వెళ్ళినట్టు కాదు, కానీ ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రేమతో దేవునికి భయపడి మనము పాపము చేయకుండా ఉండేటువంటి వారముగా మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఆదికాండంలో యోసేపును మనం చూడగలం. యోసేపుని బానిసగా మరి వాళ్ళ అన్నలు అమ్మివేసిన తర్వాత ఆయన పొతిఫెర ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడుగా, చిన్నతనం నుంచి దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే పాపానికి మరి వాళ్ళ యొక్క యజమాని భార్య తనను ప్రేరేపించినప్పుడు, అమ్మ నాకు అన్నిటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద నాకు ఎలాంటి అధికారం లేదు, అటువంటి ప్రతిదాని మీద కూడా నా యజమాని నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద ఎలాంటి అధికారం లేదు, కాబట్టి నేను దుష్కార్యము నేను చెయ్యను. కానీ అక్కడ వాళ్ళకు ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందనేది తనకు తెలుసు. చివరికి తను ఖైదు చేయబడతాడు. నేరము తన మీద వేయబడి తను ఖైదు చేయబడతాడు. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆదికాండము 42వ అధ్యాయంలో 18వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక మాటని మనము అక్కడ గమనించగలము. ఆదికాండము 42వ అధ్యాయంలో 18వ వచనంలో మనం అక్కడ ఒక మాటని చూడగలము. యోసేపు నేను దేవునికి భయపడు వాడను అంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? అక్కడ ఎవరు లేరు, పాపం చేసినా నన్ను ఎవరు పట్టించుకోరని అనుకోలేదు. చిన్నతనం నుంచి కూడా దైవ దర్శనములు కలిగినటువంటి వాడిగా, దేవుడు అంటే భక్తి కలిగినటువంటి వాడిగా, నేను దేవుడికి భయపడినటువంటి వాడను అంటున్నాడు. దేవునికి భయపడి ఆయన ఏం చేశాడు? అవకాశం ఉన్నా కూడా పాపము చేయనటువంటి వాడిగా, శిక్షను అనుభవించడానికి కూడా, ఈ లోకంలో శిక్షను అనుభవించడానికి కూడా ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేహానికి శిక్ష వేసినా కూడా ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు, ఆత్మ దేవునికి ఇష్టంగా ఉండాలి అని ఆయన ఏం చేశాడంటే, దేహానికి శిక్ష పడితే పడిందని పాపము చేయటానికి ఇష్టపడలేదు. భయముతో ప్రేమతో దేవునికి భయపడేటువంటి వాడిగా అక్కడ మనం చూడగలం. అలాగా బైబిల్ గ్రంథంలో చాలా మందిని ఆ విధంగా మనము భక్తులుగా ఉండి దేహాన్ని మరణానికి అప్పగించినా కూడా మరి భక్తిగా దేవుడు అంటే భయభక్తులు కలిగి మరణించినా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళని చాలామందిని మనము ఆలోచించగలం. దానియేలు గ్రంథంలో మనం చూసినట్టయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూస్తాం. వారు ఒక విగ్రహాన్ని నిలబెట్టి దానికి మ్రొక్కమని చెప్పినప్పుడు వారు ఒక అధికారంలో, రాజు కింద అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ బబులోను రాజ్యంలో మరి వాళ్ళు రాజు కింద అధికారంలో ఉన్నా కూడా ఆ విగ్రహానికి మేము మ్రొక్కము అంటారు. అక్కడ చెప్తారు ఒక మాట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో చెప్తున్నాడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమనియు తెలుసుకొనుము అంటూ ఉన్నాడు. ఆ మాట చూడంగానే రాజైనటువంటి నెబుకద్నెజరుకి కోపం వచ్చేసి షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారం అయిపోయి
అగ్నిగుండాన్ని 7 అంతల మంట పెంచేసి వాళ్ళని తీసుకువెళ్ళి దాంట్లో పడేస్తారు, అగ్నిగుండంలో వేసేసారు. అగ్నిగుండంలో వేస్తే చనిపోతామని తెలుసుగా వాళ్ళకి. కానీ వాళ్ళు ఎందుకు భయపడ్డారు? దేవునికి వ్యతిరేకంగా మనము పాపము చేయకూడదు, ఎలాంటి పరిస్థితి మనకు వచ్చినా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకూడదు అని వాళ్ళు నిర్ణయించుకొని అగ్నిగుండంలోకి వెళ్ళటానికైనా ఇష్టపడ్డారు. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేసి వాళ్ళ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి వాళ్ళు పడలేదు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. అలాగే అనేక మంది భక్తుల్ని మనం అలాగే చూడగలం. స్టెఫన్ను మనం చూడగలం. స్టెఫను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా శాస్త్రులు, యాజకులైనటువంటి పెద్దలందరూ కూడా మోషే ధర్మశాస్త్రానికి ఈయన విరుద్ధంగా దేవుని మాటలను ప్రకటిస్తూ ఉన్నాడు, ఇది మన ధర్మశాస్త్రానికి విరుద్ధము, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళు తీసుకొని మనం కొట్టాలి, కాబట్టి ఆయన్ని అందరం కూడాను రాళ్లతో చంపవేద్దామని ఒక్కొక్క రాయి ఆయన పైన వేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక రాయి ఒకటి తగిలిందంటేనే మనకి కష్టంగా ఉంటుంది. వెంటనే రాయి తగులుతూ ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి బాధలో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. అంత కష్టంలో కూడా, అంత శ్రమలో కూడా, ఈ శ్రమ నాకేముంది, నాది నా స్థలం అక్కడ, నేను దేవునికి భయపడి వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి మాటలు, వాళ్ళకు అనుకూలమైనటువంటి మాటలు నేను చెప్పను, చనిపోయినా పర్వాలేదని అనుకుంటూ ఆయన పరలోక దర్శనాన్ని చూస్తూ ప్రభువుని వేడుకుంటూ, నా తండ్రి నా ఆత్మను నీకు నేను అప్పగిస్తూ ఉన్నాను, తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చెరిపేటువంటి బోధలతోటి అనుకూలమైనటువంటి మాటలు చెప్పుకుంటూ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ మనకు అలాంటి మాటలు కావాలంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణ కొడుకు వెళ్తే చాలా చక్కని మాటలు దొరుకుతాయి. ఆ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయినా కూడా వాళ్ళని మెప్పించాలి కాబట్టి వెళ్ళినటువంటి నాలాంటి దైవ సేవకులు అక్కడ ఎన్నో మాటలను పొగుడుతారు. మరి ఎవరికి భయపడి ఆ మాటలు మనం చెప్తున్నాము? మనుషులకు భయపడి ఆ మాటలు చెప్తున్నాం. ఎంత గొప్ప దైవ సేవకుడైనా దేవుడు తనని అంగీకరిస్తాడంటారా? అంగీకరించు. నిన్న నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను. నిన్న ఉదయం ఆయన ఒక మాట చెప్తూ, ఆయన ఎంత భయంకరమైనటువంటి మాటల్ని వాడుతూ చెప్పాడు అన్నమాట. గొర్రెల గుంపుల్ని, పందుల గుంపుల్ని రెండుగా మనం తీసుకున్నట్టయితే గొర్రెలకు కాపరి ఉంటాడు, పందులకు కాపరి ఉంటాడు. గొర్రెలకు కాచేటువంటి కాపరి గొర్రెలకు ముందు ఉండి నడిపిస్తాడు. ఎందుకు అంటే ఆ గొర్రె కాపరి మాట వింటుంది, కాపరి ఎటు వెళితే అటు వెళుతుంది, కాపరి గుంటల దూకమన్నా దూకుతుంది. ముందు గొర్రె ఏదైతే అనుసరించి పడిపోయిందో వెనుకున్నటువంటి అన్నీ కూడాను అలాగే పడిపోతాయి. మధ్యకాలంలో పొదిల దగ్గర, కర్నూలు దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, న్యూస్లో కూడా వచ్చింది. 70 గొర్రెల్ని కాసుకుంటూ ఒక కాపరి వెళితే మొదటి గొర్రె గుంటలో పడిందని 70 గొర్రెలు కూడా గుంటలో పడి చనిపోయినాయి. లాస్ట్ మంత్ జరిగింది. ఒక గొర్రెల్ని కాచేటువంటి కాపరి ఏం చేస్తాడంటే ముందుండి నడిపిస్తాడు. కష్టాలు, శ్రమలు అన్నీ కూడాను తను నేర్చుకుంటూ వాటిని నడిపిస్తూ ఉంటాడు, అనుభవిస్తూ. పందుల్ని కాసేటువంటి కాపరి ఎక్కడ ఉంటాడు? వెనకుంటాడు. అవి ఏమైపోయినా వాళ్ళకి పర్వాలేదు, దేవునికి భయపడరు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా వేయని, నా లాభం నాదని అనుకుంటారు. మనం ఎలాగున్నాం? శిష్యులంతా కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా శిష్యులు అందరూ కూడా శ్రమలను ఓర్చుకొని దేవుని కోసం జీవించి ఆ పరదేశుని సొంతం చేసుకున్నటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాము. మరి హెబ్రీ పత్రికలో ఆ మాటలను ఒకసారి మనం చదువుకోగలము. 11వ అధ్యాయము 36, 38 వచనాల వరకు మనం చూసినట్లయితే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు అంటూ ఉన్నాడు.
ఏ లోకం కోసం వాళ్ళు చేశారు? పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండడానికి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించడానికి, సదాకాలము దేవుణ్ణి సేవిస్తూ ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి వాళ్ళు ఎన్ని హింసలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కొరడా దెబ్బలైనా కూడా వాళ్ళు తింటూ ఉన్నారు. పౌలు గారు కూడా అదే అంటాడు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా క్షణమాత్రం ఉండేటువంటి ఈ చులకనైన శ్రమ అంటూ ఆయన మరి ఆ అక్షయమైనటువంటి రాజ్యాన్ని చూస్తూ ఆ మాట చెప్తాడు. ఆ రాజ్యం ఇవ్వాలి అంటే ఎవరికి అధికారం ఉంటుంది? దేవునికి అధికారం ఉంటుంది. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి మనకి ఏదో చేసి గొప్ప గొప్ప మాటలు చెప్పి ఆయన దేవుడు, నేనే గొప్పవాడిని అని అనిపించుకోవడానికి ఈ లోకంలోకి రాలేదు. నీకు నాకు మాదిరిగా ఆయన జీవించి మరి మన శరీరాకారంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఇవన్నీ కూడా అనుభవించాడు. తండ్రి చేత అంగీకరించబడటానికి, మరి ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి తండ్రి చేత అంగీకరించబడటం అంటే ఏంటి? పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళడం. ఇందాక చదువుకున్నాం కదా మనము, ఆ తండ్రి చేత అంగీకరించి ప్రతి జనాన్ని, ప్రతి జాతిలోనూ ఆయన అంగీకరించాలంటే, ఆయన సమ్మతించాలి అంటే ఏం చేయాలో? దేవునికి భయపడేటువంటి వాళ్ళముగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపడానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడై ఉండి, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి, ఆయన కూడా ఈ లోకంలో మన ఆకారాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనతో కన్నీళ్లతో తనను మరణం అంటే ఏంటి? ఇందాక చదువుకున్నాం, అగ్నిగుండం. పరలోకంలో ఏముంది? మరణం ఇక ఉండనే ఉండదు, వేదన అనేది ఉండనే ఉండదు. అక్కడేముంది? అగ్నిగుండంలో మరణము, వేదన, కన్నీరు, దుఃఖము, ఏడ్పులు, పెడబొబ్బలు అన్నీ ఉంటాయి. దాన్ని తప్పించుకోవడానికంట యేసుక్రీస్తు వారు మరి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు వారే మనకి మాదిరి చూపించడానికి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా ఉంది. చివరిలో ఏం చెప్పాడు ఆయన? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఆత్మను దేవుడు తీసుకోవాలంటే ఎలాగ ఉండాలి? మనము దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే ఈ లోకంలో ఎవరికి భయపడాలి? ఆత్మను, దేహమును నరకములో పడగేయగల శక్తి కలిగినటువంటి వాళ్ళకి మనము భయపడాలి. ఆ శక్తి ఎవరికి ఉందంట? దేవునికి ఉంది. దేవుడు ఆ రాజ్యంలోకి మనల్ని అంగీకరించాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేమతో కూడినటువంటి భయాన్ని మనము కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి దేవుని కనికరము తరతరాలు ఉంటుంది. ఆయనకు భయపడేటువంటి వాళ్ళ మీద దేవుని యొక్క కనికరము తరతరాలు ఉంటుంది. లూకాసు సువార్త 1:50 మాటలు మనం చదువుకోగలము. కాబట్టి భక్తులంతా కూడా ప్రేమ కలిగి భయముతోటి దేవునికి లోబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరదేశంలో ఈరోజు నెమ్మది పొందుతూ ఉన్నారు. మనం కూడా ఆ స్థానానికి మనం వెళ్ళాలి అంటే దేవుడేదో చేస్తాడని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయపడటం కాదు, మరి దేవుని యొక్క వాక్యం తీసుకున్నప్పుడు పరిశుద్ధతను మనం నటించడం కాదు. కానీ ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అది కరువైనా, ఖడ్గమైన, హింసైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవునికి భయపడేటువంటి వారముగా మనం ఉందాము. దేవుని చేత అంగీకరించబడినటువంటి వాళ్ళముగా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాము. సదాకాలము దేవుణ్ణి సేవిస్తూ దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి వారముగా మనం అందరము కూడా ఉండాలని, ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మన హృదయాల్లో ఫలించి మనలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకుని దేవుని కొరకు మనం జీవించాలని కోరుకుంటూ మరి